హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ థింగ్ జోగిపేట్. ఈరోజు వచ్చేసైతే మేము జైరాబాద్ దగ్గర బార్డర్లో ఉన్నాము. దగ్గర మహారాష్ట్ర దగ్గర ఉన్నాము. అక్కడ మొగడంపల్లి అనేసి ఒక విలేజ్ ఉంది. దాంట్లో అమ్మవారు ఎల్లమ్మ తల్లి చాలా బాగుంటుంది, ఫేమస్ కూడా. ఎంత అంటే అసలు చెప్పలేమండి, అంత బాగుంది టెంపుల్ అయితే. చూడండి, చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ మా ఫ్యామిలీ మొత్తం కూర్చున్నారు. ఇక్కడ మా ముంగట మా బాబు, డ్రైవర్, మా డాడీ, చాలామంది వెళ్తున్నామండి. మా ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాము. హాయ్, ఇప్పుడు వచ్చేసి మొగడంపల్లి కాడికి వచ్చాము. కాబట్టి ఇక్కడ మీకు గుడికాడ, ఎల్లమ్మ తల్లి గుడికాడ మీకు ఎట్లా నడుస్తుందో మొత్తం ఇక్కడ వీడియో తీస్తున్నాము. ఇది చూసి ఒక లైక్, షేర్ చేయండి. సో ఇప్పుడైతే మేము గుళ్ళకి ఎంటర్ అయినాము. పొడి బియ్యము, అమ్మవారికి నైవేద్యము, నిండు చెంబు అంటారు కదండి, అవన్నీ మనిషికి ఒకటి పట్టుకొని వెళ్ళిపోయినాము. మా ఆయన అయితే 2 కళ్ళు సీసాలు తీసుకొచ్చిండు. చాలామంది అక్కడ వెళ్ళడానికి అసలు కాలేదు. లైన్లో నిలబడి వెళ్ళాము. ఈ పెద్ద తాంబాలం ఉంది, అది మా అక్క చాలాసేపు మోసింది. మా బావ, మా ఆయన చాలా డిస్కషన్ చేసుకుంటున్నారు. ఏందో మరి లోపలికైతే దర్శనానికైతే రాలేరు, చాలా డిస్కషన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నాము. ఫస్ట్ నేను వెళ్ళిపోయినాక మా పిల్లల్ని నేను రమ్మనంటే వాళ్ళు వెనకనే ఆగిపోయారు. లోపలికి వెళ్ళినాక దర్శనం అసలు లోపల పబ్లిక్, అసలు లోపల వేడికి అమ్మవారు చిన్నగా ఉంటుందండి. కాకపోతే ఇంత చిన్నగా దర్శనం చేసుకోవాల్సింది అమ్మవారిని, కానీ అంత పబ్లిక్లో కాలేదు అసలు. లోపల వీడియో తీసి అమ్మవారిని దిద్దామంటే కూడా కాలేదు అసలు. ఇక్కడైతే మొత్తం నాగుల అమ్మవారే ఉన్నారు. కొంచెం ముందుకెళ్తే అక్కడ వేరే టెంపుల్ కూడా చిన్న ఉన్నాయి. అక్కడ దీపాలు వెలిగించే వాళ్ళందరూ దీపాలు వెలిగిస్తున్నారు. ఇక్కడైతే మా ఫ్యామిలీ మొత్తం కూర్చున్నామండి. మా అక్క, మా చెల్లెలు, మా పాపలు, మా బావ, నేను, మా పాప.
మా హస్బెండ్ అయితే ఎక్కడ వెళ్ళిందో ఏమో చెప్పలేమండి. మా అమ్మ, మేము, మా బాబు, మా హర్షిత్. ఎట్లా తింటుంది, పందిలాగానే తింటున్నాడు, వద్దంటే కూడా తింటున్నాడు. ఒక్కరికి కూడా కొబ్బరి చిప్ప దొరికితే ఎట్లుంటుందో. ఇది మా అమ్మ కళ్ళు సాక పెడుతుంది బయట. మా చెల్లెలు, మా సిస్టర్. ఎదురుగా అమ్మవారు అవుతుంది. బయట ఏమున్నా కూడా అక్కడనే చేసుకోవాలి. నాన్ వెజ్ ఏదన్నా ఉంటే లోపలికి అయితే అలో లేదు. ఓన్లీ తీపి వంటనే లోపలికి తీసుకెళ్ళాలి. అక్కడ స్తంభాల నుంచి కూడా ఎక్కుతారు. ఇక్కడ 2 స్తంభాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అక్కడ నుంచి ఎక్కి మళ్ళీ అక్కడ దిగేసి ఒక రాయి ఉంటుంది, దాన్ని లేపాలి. ఇప్పుడు మా సార్ అయితే లేపుతారు, చూడండి. ఇది మొత్తం టెంపుల్ బ్యాక్గ్రౌండ్ అండి. బయట నుంచి చూస్తే ఎంత లుక్ ఉంటుంది, కానీ చాలా లాంగ్ అండి రావడానికి. ఇయర్ 1 టైం వస్తాం మేమైతే. మా బాబు అయితే లేపడానికి ట్రై చేసిండు, వంతో మ్యాక్సిమం కాలేదు, వదిలిపెట్టేసిండు. మా సారు, మా ఆయన లేపిండు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా లేపిండు, ఈ సెకండ్ టైం సక్సెస్ఫుల్గా లేపిండు. చాలా లేవదంట చాలా మందికి, మా ఆయన అయితే ప్రతిసారి లేపుతాడు.